కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం బళ్ళ మార్కెట్ సమీపంలోని భీమవరంపేటలో సోమవారం అర్ధరాత్రి దాటిన సమయంలో అనుమానాస్పద స్థితిలో స్కూటీ దగ్ధమైంది. బాధితుడు దూలపల్లి రాజు అందించిన వివరాల ప్రకారం సోమవారం ఉద్యోగ విధుల్లో భాగంగా వివిధ ప్రాంతాలు తిరిగొచ్చిన రాజు రాత్రి వేళ ఇంటి పక్కనే స్కూటీ పార్క్ చేసి నిద్రపోయాడు. అయితే రాత్రి 12 గంటల సమయంలో పక్కింటి వ్యక్తి వచ్చి మోటార్ సైకిల్ కాలిపోతున్నట్లు చెప్పాడు. దీంతో రాజు బయటకు వచ్చి చూసేలోగానే స్కూటీ కాలిపోయింది. అయితే మోటార్ సైకిల్ డిక్కీలో తన యజమానికి చెందిన 50,000 రూపాయల నగదు ఉంచి తాళం వేసినట్లు రాజు చెబుతున్నాడు. ఆ నగదు పూర్తిగా కాలిపోవడంతో అతడికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. నా పేరు దూలపల్లి రాజు అండి. బళ్ళ మార్కెట్ సెంటర్ భీమవరంపేట అండి. బండి తిరిగేసినట్టు ఇక్కడ బండి పెడుతున్నాను పార్కింగ్. అయితే వాడగారు డబ్బులు నా దగ్గర ఉండిపోయాడు. అది నన్ను ఊరు వెళ్ళి వచ్చి బండి సాయంకాలం ఇక్కడ పార్కింగ్లో పెట్టేసి మేము ఇంటికి వెళ్ళిపోయి భోంచేసి పడుకున్నాము. రాత్రి 12:30 కల్లా బండి అంటుకుపోయిందండి. ఈ లోపల పక్కన ఉన్న ఆయన వచ్చి లేపారండి. లేపితే మేము వచ్చి పడిపోతలకి బండి కాలిపోయింది సార్. డబ్బులు ఎంత ఉంటాయండి? డబ్బులు 50,000 సార్. బ్యాగ్ కాలిపోయింది. బ్యాగ్ ఇవ్వండి సార్. డబ్బులు ఏమైనా మిగిలినండి? మొత్తం కాలిపోయినాయి. కొద్దిగా కాలిపోయినాయి, కొద్దిగా ఉండండి పక్కన సైడ్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారండి? చేస్తాం సార్. రాత్రి వచ్చారు సార్. ఫోన్ చేసిన వెంటనే వచ్చి కంప్లైంట్ రాసుకుని వెళ్ళారండి. ఎవరి మీద అనుమానం ఉందండి? మామూలుగా మీద అనుమానం లేదు సార్. మాకు మేము ఎవరితో కూడా కావాలి.